అకాడమీ వారు ప్రకటించిన నల్ల వజ్రం పురస్కార్కు ఎంపికైన సిటీ కేబుల్ వ్యవస్థాపకులు బైగోని శ్రీనివాస్ గౌడ్ శనివారం నల్ల వజ్రం పురస్కార్ను అందుకున్నారు. సింగరేణిలో పనిచేసిన బైగోని రాజమల్లు అనసూర్యల కుమారుడైన బైగోని శ్రీనివాస్ గౌడ్ చిన్నతనం నుండే చురుగ్గా ఉంటూ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా మొదటగా తన కుల వృత్తి గౌడ కమ్యూనిటీలో కనీవన్ కల్లు డిపోలో ముఖ్య సభ్యునిగా వ్యవహరిస్తూ ఎందరికో కల్లు డిపోల సభ్యత్వాన్ని పనిని కల్పించారు. అదే క్రమంలో విజయవాడ కేంద్రంగా పొట్లూరి రామకృష్ణ నేతృత్వంలో కొనసాగుతున్న సిటీ కేబుల్ సంస్థను మన గోదావరిఖని పట్టణంలో స్థాపించాలని తన స్నేహితుడు బాలసని స్వామి గౌడ్ మరికొందరు నిరుద్యోగులతో కలిసి 1996లో గోదావరిఖని పట్టణానికి సిటీ కేబుల్ సంస్థను తీసుకొచ్చారు. అందుకు అప్పటి కేబుల్ ఆపరేటర్లు కొంతమంది వ్యతిరేకించిన తన చాతుర్యంతో శత్రువులను సైతం మిత్రులను చేసుకొని కేబుల్ టీవీ ఆపరేటర్లను అందరినీ ఏకం చేసి 2 ఛానళ్లతో నడుస్తున్న కేబుల్ టీవీని 16 ఛానళ్లకు పెంచి ఈ ప్రాంత ప్రజలకు 16 ఛానళ్లను వీక్షించే అవకాశం కల్పించారు. తదనంతరం 32, 60 ప్రస్తుతం 300కు పైగా ఛానళ్లతో కేబుల్ టీవీ నడుస్తూ వస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఎయిర్టెల్ సంస్థను మొదటిసారిగా తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు సెల్ ఫోన్లను కూడా పరిచయం చేసి ఎయిర్టెల్ శ్రేణిగా కూడా అందరికీ సుపరిచితులయ్యారు. ప్రస్తుతం జీటీపీఎల్ సిటీ కేబుల్ ఎండీగా కొనసాగుతున్నారు. ఇలా ఒక కార్మికుని బిడ్డగా ఈ ప్రాంతానికి కేబుల్ టీవీ రంగంలో చేసిన సేవలను గుర్తించిన తారా ఆర్ట్స్ అకాడమీ వారు బైగోని శ్రీనివాసును నల్ల నేలపై వెలిసిన నల్ల వజ్రం పురస్కారంకు ఎంపిక చేసి శనివారం సాయంత్రం ఎన్టీపీసీ ఈడీసీ హాల్లో జరిగిన జాతీయ స్థాయి కళోత్సవాల కార్యక్రమంలో సిటీ కేబుల్ వ్యవస్థాపకులు బైగోని శ్రీనివాస్ కు ముఖ్య అతిథుల చేతుల మీదుగా నల్ల వజ్రం పురస్కార్ను అందజేశారు. ఎయిర్టెల్ డీలర్షిప్ రాష్ట్రంలో ఫస్ట్ అండ్ బెస్ట్ డీలర్గా ప్రశంసలు అందుకున్నారు. సింగరేణి ఎన్టీపీసీ సీజు కనెక్షన్స్ గోదావరి నుండి ప్రారంభించి నెంబర్ 1 డీలర్గా నిలిచిన బైగోని శ్రీనివాస్ గౌడ్ గారికి మా తారా అకాడమీ నల్ల వజ్రం పురస్కారం అందజేసి అభినందిస్తోంది.